ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ నమస్కారం. గడిచిన నెల రోజులుగా నాలో ఉన్న ఆవేదన ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. అయితే దానికంటే ముందు నేను ఒక విషయంపై క్లారిఫై చేయాలి. నేను రాష్ట్రంలో ఉన్న ఏ రాజకీయ పార్టీకి, ఏ రాజకీయ నాయకుడికి చెందినవాడిని కాను. వాళ్ళ తరపున కూడా మాట్లాడడం లేదు. దయచేసి అది గమనించాలి. జనవరి 26, 2017న ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసం ఒక సైలెంట్ ప్రొటెస్ట్ చేశాం. ఆ తర్వాత దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే నా పాయింట్ ఏంటంటే, అసలు మనం ఎందుకు ఉద్యమం చేయాలి? ముఖ్యంగా యూత్ని ఉద్దేశించి నేను మాట్లాడుతున్నాను. ఎంతో ప్రేమగా మనకు నచ్చి ఓట్లేసి గెలిపించుకున్న ప్రజాప్రతినిధులు ఉన్నారు కదా, వాళ్ళు చేరా? రాష్ట్రం విడిపోయిన పరిస్థితుల్లో రాష్ట్రం బాగుపడాలంటే ఫలానా పార్టీకి ఓటేస్తే అవుతుంది, ప్రత్యేక హోదా తేగల సత్తా ఫలానా పార్టీకి ఉంది, కేంద్ర ప్రభుత్వ సహాయం కూడా ఉంటుందని నమ్మి ఓట్లేసి గెలిపిస్తే ఈ నాయకులు హోదా కోసం పోరాడరా? ఈ విషయం మీద నేను ఒక 5 వ్యక్తుల గురించి మాట్లాడదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్ తరపున ప్రత్యేక హోదా గురించి మొట్టమొదట మాట్లాడాల్సిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు. విడిపోయిన రాష్ట్రానికి మొదటి సీఎం. అద్భుతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. స్పెషల్ స్టేటస్ 10 ఏళ్ళు 15 ఏళ్ళని మాట్లాడారు. ఇప్పుడు ప్రత్యేక హోదా ఏం సంజీవిని కాదు, ప్రత్యేక హోదా అవసరం లేదు, అంతకు మించిన ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారు అంటున్నారు. జనాలు గొర్రెలు కాదు సార్ మీరు చెప్పే ప్రతిదీ నమ్మడానికి. నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా, స్పెషల్ స్టేటస్కి, స్పెషల్ ప్యాకేజీకి తేడా నాకు తెలియదు సార్. నాకే కాదు, మొన్న జనవరి 26న ప్రొటెస్ట్లో పాల్గొన్న, ప్రొటెస్ట్కి సపోర్ట్ చేసిన చాలామందికి తెలియదు. ఒకవేళ మీరు చెప్పేది నిజమే అయితే ఒప్పుకోవడానికి మేము సిద్ధం సార్. మీరు వైజాగ్లోనో లేదా ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడైనా ఒక సభ పెట్టండి. స్పెషల్ స్టేటస్కి, స్పెషల్ ప్యాకేజ్కి డిఫరెన్స్ ఏంటో చెప్పండి, తేడాలు ఏంటో చెప్పండి. స్పెషల్ స్టేటస్ వల్ల రాష్ట్రానికి ఏమొస్తున్నాయి, వచ్చేవేంటి, లాభాలేంటి, నష్టాలేంటి చెప్పండి. స్పెషల్ ప్యాకేజ్ వల్ల వచ్చే లాభాలేంటి, నష్టాలేంటి చెప్పండి. లేదంటే సెంట్రల్ గవర్నమెంట్కి సపోర్ట్ విత్డ్రా చేయండి సార్. మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయండి. మీ వెనక 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు సార్. రాజకీయాలు పక్కన పెట్టండి, ప్రత్యేక హోదా సాధించి పెట్టండి. రెండో వ్యక్తి సెంట్రల్ మినిస్టర్ వెంకయ్యనాయుడు గారు. మీ గురించి ఎంత మాట్లాడినా తక్కువే అవుతుంది సార్. పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసం గట్టిగా మాట్లాడితే ఆహా ఓహో అనుకున్నాం. అధికారం లేకపోతేనే ఇలా మాట్లాడుతున్నారే, ఇక అధికారం వస్తే హోదా వచ్చేసినట్టే అని సంబరపడ్డాం. 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు కావాలి, ఇవ్వాలి అని గట్టిగా మాట్లాడితే ఆనందించాం. ఇప్పుడేమో హోదా కుదరదు, అంతకు మించిన ప్యాకేజీ ఇచ్చామని చెప్తుంటే ఏమనుకోవాలి సార్ మిమ్మల్ని? దయచేసి మీరు కూడా సీఎం గారితో కలిసి ఆ మీటింగ్లో పాల్గొనండి, మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, మమ్మల్ని గైడ్ చేయండి, మాకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మాకు వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చెప్పేది నిజమైతే, మీకు నిజాయితీ ఉంటే అంగీకరించి మీకు సపోర్ట్ చేస్తాం సార్. మీకు పదవి కావాలా, రాష్ట్ర భవిష్యత్తు కావాలా, నిర్ణయించుకుంటండి సార్. మీ వెనక 5 కోట్ల మంది ప్రజలు ఉంటారు. రాజకీయాలు పక్కన పెట్టండి, ప్రత్యేక హోదా సాధించి పెట్టండి. మూడో వ్యక్తి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ఒక పవర్ ఉన్న వ్యక్తి, అధికారం లేకపోయినా అధికారం అందించగలిగే పవర్ ఉన్న వ్యక్తి, కడుపు నిండిన నాయకుడికి, కడుపు మండిన నాయకుడికి తేడా తెలిపిన వ్యక్తి. మిమ్మల్ని నమ్మి మీ మీద నమ్మకంతో, గౌరవంతో ఓట్లేసి గెలిపించారు సార్ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని. మీరు ఒక్క మాట చెబితే రాష్ట్ర యువత మొత్తం కదిలొచ్చారు సార్. మొన్నటికి మొన్న మీ మాటకు విలువిచ్చి జల్లికట్టు స్ఫూర్తితో ప్రొటెస్ట్కి రాష్ట్ర యువత మొత్తం ముందుకు వచ్చారు సార్. అలాంటి మీరు మాత్రం పోరాటానికి ముందుకు రారు. రాజకీయం చేయడం నాకు ఇష్టం లేదు అంటారు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి కావాలి సార్, దాంట్లో రాజకీయాలు ఏమాత్రం లేవండి. మీ వెనక 5 కోట్ల మంది ప్రజలు ఉంటారు. మీరు రాజకీయాలు పక్కన పెట్టండి, ప్రత్యేక హోదా సాధించి పెట్టండి. నాలుగో వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతానికి ప్రత్యేక హోదా కోసం నేరుగా పోరాడుతున్న వ్యక్తి. అవసరమైతే టీడీపీతో, జనసేనతో కలిసి పనిచేస్తాం అంటున్నారు. మీకు నేను చెప్పదలుచుకుంది ఒకటే, పొలిటికల్ బెనిఫిట్ పక్కన పెట్టి మీరు జనాల్లోకి రండి. ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి, ఒక ఉద్యమం చేద్దాం. మీరు రాజకీయ అవసరం ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం మాకు వద్దండి. అధికారం లేకపోయినా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు, జనాలకు మీ అవసరం ఉంది, జనం తరపున నిలబడండి.
రాజకీయాలు పక్కన పెట్టండి, ప్రత్యేక హోదా సాధించి పెట్టండి. 5వ వ్యక్తి లోక్సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ గారు. ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో మీ అంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఇంకెవరు లేరు సార్ నాకు తెలిసి. ప్రత్యేక హోదా కోసం లీగల్గా ఏ ఇష్యూ ఉన్నా డిస్కస్ చేయగల, మాట్లాడగల, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగల సత్తా మీకు ఉంది సార్. మీరు మీ విధానాల స్ఫూర్తిగా ప్రత్యేక హోదా కోసం ముందుకు రండి సార్, జనాల్లోకి రండి సార్. ఈ 5గురు కలిసి ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేస్తే రాదని మనం అనగలమా? రాష్ట్రంలో ఉన్న 2 రాజకీయ పార్టీలు, 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు రాజీనామా చేసి 200 మంది ఉద్యమం చేస్తే హోదా రాదా? కేంద్ర ప్రభుత్వం దిగి రాదా?